జీఎస్టీలో వినూత్న సంస్కరణలు తీసుకువస్తామని ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను రేట్ల ఈతబద్ధీకరణ మాత్రమే కాదు, పేదలు మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండటమే లక్ష్యం. నిర్మలా సీతారామన్ అంటూ చూస్తున్నాం. ఇక్కడ ఇక్కడ ముందే పండుగ వచ్చిందండి. దీపావళి వరకల్లా గుడ్ న్యూస్ చెప్తామని చెప్పారు. దానికన్నా ముందే జిఎస్టీ తగ్గించింది. ఇక రెండే స్లాబ్లు ఉంటాయి. ఇక 5%, 18%. ఎన్ని ధరలు తగ్గబోతున్నాయంటే నిత్యావసర ధరలు తగ్గబోతా ఉన్నాయి. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్రిడ్జ్లు, టీవీలు, షాంపూలు, సబ్బులు, పప్పులు, నూనెలు, ప్రతి వస్తువు తగ్గే అవకాశం ఉంది. ఇది మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి, గొప్ప నిర్ణయం కూడా చెప్పుకోవచ్చు. ఇక వైద్య ఆరోగ్య రంగం, వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, పరికరాలు, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్ళజోళ్ళు, ఇవన్నీ కూడా ఒకటి జీవిత బీమా 18% అంటే దాన్ని 0 చేశారు. మిగతా ఇవన్నీ కూడా 12% అంటే 5% తీసుకొచ్చారు. ఇంకేందో ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, మానిటర్లు, ప్రాజెక్టర్లు, ఇవి కూడా 18%, 28% ఉంటే 18% తీసుకుంటే 10% తగ్గింది. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి ట్రాక్టర్ విడిభాగాలు, టైర్లు, ట్రాక్టర్లు 18% ఉంటే 5%, ట్రాక్టర్లు 12% ఉంటే 5%. తగ్గించేసారు మొత్తం కూడా. ఎంత అంటే దీని ద్వారా మధ్యతరగతి వాళ్ళకు, పేదవాళ్ళకు పెద్ద ఓర్డర్ అని చెప్పుకోవాలి, గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. జిఎస్టీ తగ్గింపు ఇలా నిత్యావసర వస్తువులు, తల నూనెలు, షాంపూలు, టూత్ పేస్టులు, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీములు, సబ్బులు, వెన్న, నెయ్యి, చీజ్, డైరీ స్ప్రెడ్లు, ఫ్రీ ప్యాక్డ్ నక్మీన్, భుజియా, మిక్చర్లు, ఫీడింగ్ బాటిల్లు, బేబీ న్యాప్కిన్లు, డైపర్లు, కుట్టు మిషన్లు, వాటి విడిభాగాలు. ఇక్కడ ఇక తల నూనె, షాంపులు ఇవన్నీ 18% ఉంటే దాన్ని 5% తీసుకొచ్చారు. ఇక మిగతా అన్ని కూడా 12% అన్ని కూడా 5%. చాలా వరకు రేట్లు తగ్గినాయి. ఇప్పటిదాకా జనాల మీద మాత్రం జిఎస్టీ పేరుతో అక్కడ సిజిఎస్టీ అని చెప్పి, ఇక్కడ ఎస్జిఎస్టీ, సెంట్రల్ చెప్పి, స్టేట్ అని చెప్పి పన్ను ఎంత వసూలు చేసినట్టే విపరీతమైన పన్ను వసూలు చేశారు. ఇప్పుడు కొంత అది మంచి నిర్ణయం అని చెప్పుకోవాలి. బీజేపీ మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది, చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవాలి. ఈ నాకు తెలిసి ఇది ఒక్కదాంతో మళ్ళా కేంద్రంలో బీజేపీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్క నిర్ణయంతో. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం, గొప్ప నిర్ణయం ఇది. ఆటోమొబైల్ రంగంలో పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్లు 200cc 4000 mm లోపు అంటే 28% ఉంటే దాన్ని 18% తీసుకొచ్చింది, అంటే 10% తగ్గించింది. ఇంకేంది డీజిల్ హైబ్రిడ్ కార్లు 1500cc నుంచి 4000 mm లోపు మాత్రమే. దీనికి 28% అంటే దానికన్నా మిస్తే ఎక్కువ ఉంటుంది. ద్విచక్ర వాహనాలు 28%, అది 18%. 350cc లోపు ఉండే మోటార్ సైకిళ్ళు 28%, అది 18% చేసారు. రవాణా వాహనాలు 25%, అది 18% చేసారు. ఇక విద్యారంగం చూసుకుందాం. విద్యారంగంలో మ్యాపులు, చార్టులు, గ్లోబులు, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, క్రేయాన్లు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, ఎరేజర్లు, ఇవన్నీ కూడా మొత్తం విద్యారంగానికి సంబంధించి 0% చేసింది. ఎలాంటి జిఎస్టీ లేదు. విద్యారంగానికి ప్లస్ వైద్య రంగానికి, మన బీమాకు మొత్తం కూడా 0%. ఇది గొప్ప నిర్ణయం. శభాష్ నరేంద్ర మోడీ. ఇంత వైఫై మీడియా ద్వారా చాలా వరకు కూడా మేము చాలాసార్లు ప్రశ్నించినాం. నిత్యావసర సరుకుల విషయంలో కానీ, పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పేరు మీద చాలా వసూలు చేస్తూ ఉంది. తగ్గించాలి, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అని చెప్పి మేము చాలాసార్లు వైఫై మీడియా ద్వారా మాట్లాడినాం. ఎటకేలకు ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా శుభపరిణామం. ఈ విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.